హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు నిమ్మకాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ముందుగా నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా నేను చెబుతాను. ఇక్కడ నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను, మీడియం సైజు. ముందుగా ఈ నిమ్మకాయలని కట్ చేసుకొని దీంట్లోని జ్యూస్ని తీయాలి. నేను రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. అది కరెక్ట్గా సరిపోతుంది రైస్కి. నిమ్మకాయ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకుందాం పోపు వేసుకోవడానికి. నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. నేను ముందుగానే రైస్ వండుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అన్నం వండేసేయాలి. అన్నం వండాక ఇలాగుంటుంది. ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 4 to 5 చిల్లీస్, ఒక 5 to 10 ఎల్లిపాయలు కచ్చాపక్కగా దంపుకున్నవి దీంట్లో వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇందులో చిటికెడు మెంతి పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేసి ఇందాక మనం తీసుకున్న నిమ్మరసం ఇలా కలుపుకొని, రైస్ కుక్ చేసుకున్నాం కదా, ఈ రైస్లో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి ఇది. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపుని తీసుకొచ్చి దీంట్లోకి వేద్దాము.
పోపును కూడా దీనిలో వేసుకొని కలుపుకుందాం. అంతే అండి, చేయడానికి చాలా సింపుల్, తినడానికి చాలా టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇందులో కంపల్సరీ మెంతిపిండి వేయాలి. వేస్తేనే దీని స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.